ఆయనే మాట్లాడతాడంట, ఆయనే ప్రార్థన చేస్తాడు, ఇంకా చెప్పాలంటే ప్రార్థన చేపిస్తాడు. ఆయన ఆ విధంగా మనకు సహాయం చేసేటువంటి వాడిగా ఉంటున్నట్లుగా బైబిల్ గ్రంథం మనకు తెలియపరచబడతా ఉంది ప్రియులరా. యుక్తముగా ఎలాగు, రోమపత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో, యుక్తముగా ఎలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు, మనకు తెలియదు. అయితే ఆయన తెలిసేటట్టు చేస్తాడు. ఆయన ఎలా చేస్తాడంట, మన పక్షంగా విజ్ఞాపన చేసేటువంటి దేవుడుగా ఉన్నాడు. మన పక్షాన్ని విజ్ఞాపన చేస్తాడంట. అయితే నువ్వు ప్రార్థనకి టైంని కేటాయించుకుంటే చాలు, ఆయన వైపు చూస్తుంటే చాలు, ఆయన ప్రార్థన నడిపిస్తాడు. నువ్వేమేమి చెయ్యాలో నీ మనసుని హృదయాన్ని ఆయన దగ్గర పెట్టుకున్నట్లయితే నువ్వేం ప్రార్థన చేయాలో, ఎలా ప్రార్థన చేయాలో ఆయన ఆ మాటలు ఇచ్చి నడిపించేటువంటి వాడుగా ఉన్నాడు ప్రియమైనటువంటి వాళ్ళరా. కాబట్టి రెండో ప్రాముఖ్యమైన విషయం ఇక్కడ తెలియపరచబడతా ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు తానే మన పక్షంగా ఏం చేస్తాడంట, విజ్ఞాపన చేస్తాడు, ప్రార్థన చేస్తాడు. తర్వాత విషయాన్ని గమనించినట్లయితే ప్రియులరా, చూడండి, తర్వాత విషయాన్ని గమనించినట్లయితే 27వ వచనం, మరియు హృదయములను పరిశోధించువాడు. ఏంటంట, మన దేవుడికి మరొక పేరు ఉంది. ఏంటంటమ్మది, హృదయాల్ని పరిశోధన చేస్తాడంట, టెస్ట్ చేస్తాడంట, రీసెర్చ్ చేస్తాడంట. హృదయాల్ని పసిగట్టేవాడు. హృదయం యొక్క స్థితి ఏంటో తెలుసు ఆయనకి. హృదయం యొక్క తలంపులు, ఆలోచనలు సమస్తం ఎరిగినటువంటి వాడంట. మనం ఇర్మియా పుస్తకంలో కనుక మనం గమనించినట్లయితే ప్రియులరా, మరి హృదయాన్ని గురించి అద్భుతమైనటువంటి మాటలు ఇర్మియా భక్తుడు వ్రాస్తూ ఉన్నాడు. ఇర్మియా పుస్తకం 17వ అధ్యాయం తీయండమ్మా. 17వ అధ్యాయం 9-10 వచనాలు గమనించినట్లయితే, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను హృదయములను పరిశోధించు వాడను. ప్రియులరా, హృదయాలంట పరిశోధన చేసే దేవుడు అండి. నేను మనకు పై రూపాన్ని మాత్రమే లక్ష్య పెడతాం. పై రూపాన్ని కూడా మనం ఎలా లక్ష్య పెడతామంటే మనకున్న నాలెడ్జ్ని బట్టి. ఏంటి దిగులుగున్నారు అని అంటారు, మొహం కొద్దిగా సీరియస్గా ఉండి కదా. ఇంకేదైనా నవ్వుతా ఉంటే ఏంటి హ్యాపీగా ఉన్నారు అన్నట్టు మాట్లాడతాం. ఇంకేదైనా ఉంటే మనం ఊహించి మాట్లాడుతూ ఉంటాం. యాక్చువల్ కండిషన్ మనకు తెలియదు. పై రూపాన్ని లక్ష్య పెట్టడమే తెలుసు తప్ప పై రూపాన్ని బట్టి సత్యాన్ని సత్యంగా చెప్పలేం, ఉన్నది ఉన్నట్టుగా చెప్పలేం. మనకంత జ్ఞానం లేదు. కానీ మన ప్రభు పై రూపాన్నే కాదు, అంతరంగాన్ని కూడా చూడగలడు, దాని గురించి వివేచింపగలడు. ఎందుకంటే ఆయన తయారు చేసినటువంటి దేవుడు. ప్రియులరా, ఇక్కడ తెలియపరుస్తున్నాడు హృదయం యొక్క మరి తలంపుల్ని, ఆలోచనల్ని మరి ఎవరు పసిగట్టగలరు? యెహోవాను నేను హృదయమును పరిశోధించే దేవుడను, అంతరింద్రియములను పరీక్షించేవాడను అనే మాట తెలియపరచబడతా ఉంది ప్రియులరా. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంట, మన యొక్క హృదయాలను పరిశోధిస్తాడు అనేటువంటి మాట రోమాపత్రిక 8వ అధ్యాయం 27వ వచనంలో మనకు తెలియపరచబడుతుంది. హృదయాలను పరిశోధించువాడు అని ఆయనకు గొప్ప పేరు ఉన్నట్లుగా తెలియపరచబడతా ఉంది. ప్రియులరా, హృదయాలని పరిశోధన చేసేటువంటి వాడు, హృదయాలను శుభ్రం చేయగలిగినటువంటి వాడు, హృదయం యొక్క తలంపులు, ఆలోచనలను శోధించి తన యొక్క వాక్కు ద్వారా, తన రక్తం ద్వారా శుద్ధీకరించగలిగినటువంటి ఏకైక దేవుడు మన ప్రభు అయినటువంటి దేవుడు ప్రియులరా. కాబట్టి అట్టి గొప్ప దేవుడిని ఈ రోజున మనం ఆరాధిస్తూ ఉన్నాం ప్రియులరా. చూడండి, మరొక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని గమనించినట్లయితే రోమపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి
మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ప్రియులరా, అక్కడ కింద ఫుట్ నోట్లో కనుక గమనించినట్లయితే సమకూడి జరుగుచున్నవి అనే మాటకి ఏమిచ్చారు చూడండి. మేలు కలుగుటకై దేవుడు సమస్తమును సమకూర్చి జరిగించుచున్నాడు, జరిగిస్తున్నాడు, జరిగించేవాడు. ఏం కలగటానికంట? మేలు కలగటానికి సమస్తాన్ని సమకూర్చి జరిగించేటువంటి వాడు. అందరు ఇటు చూడండి. మేలు కలుగుటకై, కీడు కలగటానికి కాదు. నీకు కీడుగా కనిపిస్తుందేమో, బాధగా కనిపిస్తుందేమో, పరిస్థితులు విపరీతంగా ఉంటున్నాయేమో, రోగగ్రస్తంగా ఉంటున్నాయేమో, అననుకూలంగా ఉంటున్నాయేమో, బాధాతప్తంగా ఉంటున్నాయేమో, కన్నీటి పర్యంతమయ్యే పరిస్థితులు ఉన్నాయేమో. అయితే నువ్వు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తివి, ఆయన రక్తంలో నీ యొక్క పాపాలు కడుక్కున్నటువంటి వ్యక్తివి, నువ్వు దేవుని బిడ్డవు, దేవుని సంబంధివి, ఏర్పాటు చేయబడినటువంటి వ్యక్తివి గనుక నీ యొక్క మేలు కోసమే ప్రతిదీ ప్రభువు రూపిస్తాడంట. ప్రతి కార్యాన్ని కూడా మేలు కోసమే మలుస్తాడంట, మేలు కోసమే సమకూరుస్తాడంట. సమకూర్చి జరిగించేటువంటి దేవుడుగా కనిపిస్తూ ఉన్నాడు ఈ రోజున. ప్రియులారా, యేసయ్య రక్తంలో కడుగుబడి ఈ రోజున ఆయన ఆరాధించడానికి మందిరంలోకి వచ్చినటువంటి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం, మన దేవుడు ఆత్మదేవుడుగా ఉన్నాడు. ఆయన ఏంటంట? బలహీన సమయంలో మనకు సహాయం చేసే దేవుడు. రెండవదిగా మనం చూసాం ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయన ప్రార్థన నేర్పించేవాడు. ప్రార్థన ఎలా చేయాలో తెలియదు, ఎలా ఏం చేస్తాడంట? మన పక్షంగా తానే విజ్ఞాపన చేసేటువంటి దేవుడుగా ఉన్నాడు. మూడవదిగా మనం చూసాం హృదయాలను పరిశోధన చేసే దేవుడు అండి. ఆ దేవుడికి అప్పచెప్పుకోవటం. మనం భర్త పరిస్థితి బాగాలేదా, భార్య పరిస్థితి బాగాలేదా, పిల్లల పరిస్థితి బాగాలేదా, హృదయాలనే పరిశోధన చేసే దేవుడికి అప్పచెప్పు నువ్వు, ఆయన తప్పకుండా పనిచేస్తాడు. కనుక మరి నాలుగోది మనం చూస్తున్నాం ఏంటంటే 28వ వచనంలో, జస్ట్ ఆయన్ని ప్రేమించే వ్యక్తిగా నీవు నేను ఉన్నప్పుడు సమస్తాన్ని కూడా సమకూర్చి జరిగిస్తాడు. ఇప్పుడు నీ దగ్గర ఏమి లేవు, ఇప్పుడు తినటానికే లేవు, కట్టుకోవటానికి మంచి బట్టలు లేవు, స్థితిగతి బాగాలా, కానీ ప్రభు అన్నాడు నువ్వు నన్ను ప్రేమించే వ్యక్తివి కదా, నేనేం చేస్తాను తెలుసా? ఎబ్బేజు వంటి అనుభవాన్ని ఆశీర్వాదకరమైన అనుభవంగా మారుస్తా. చెరసాల వంటి అనుభవాన్ని ఏం చేస్తా అంట? సింహాసనం వంటి అనుభవంలోనికి తీసుకెళ్తా అంటున్నాడు. ప్రియమైన వాళ్ళరా, గుంటలో పడద్రోయబడినటువంటి అనుభవాన్ని సింహాసనంలో, ఎత్తైన సింహాసనం, ఐగుప్తు దేశం మొత్తాన్నే పరిపాలన చేసే అంత ఉన్నత స్థాయికి నేను తీసుకెళ్ళిపోతా అంటున్నాడు. కాబట్టి సమస్తాన్ని సమకూర్చి జరిగించేవాడుగా మన దేవుడు కనిపిస్తూ ఉన్నాడు. 29వ వచనం మనం గనక గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళరా చూడండి, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు గొప్ప విషయం ఏమిటి అన్నట్లయితే, గొప్ప విషయం ఏమిటి అన్నట్లయితే ఇక్కడ 29వ వచనంలో తెలియపరచబడతా ఉంది. తన కుమారుడంట అనేక సహోదరులు జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు ముందుగా నిర్ణయించాడు. ప్రియులారా, అద్భుతమైన విషయం ప్రియులారా, ఇక్కడ గమనించినట్లయితే తన కుమారునితో సారూప్యము గలవారయ్యేటట్లుగా ముందుగా నిర్ణయించాడంట. అంటే భవిష్యత్తులో ఎవరైతే యేసు ప్రభువుని నమ్మబోతున్నారో వారందరినీ కూడా యేసు ప్రభువారి యొక్క సమరూపంలోనికి తేవడానికి దేవుడు ప్లాన్ చేసేసాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, యేసయ్య యొక్క సారూప్యంలోనికి పాపం చేసి మనందరం కూడా మన రూపాన్ని పోగొట్టుకున్నాం, పరిశుద్ధ రూపాన్ని పోగొట్టుకున్నాం, పవిత్రమైన జీవితాన్ని పోగొట్టుకున్నాం, పనికిమాలిన బ్రతుకులోనికి ప్రవేశించాం, సాతాను సంబంధంగా సర్పసంతానంగా మనం చలామణి అవుతా ఉన్నాం. అటువంటి పరిస్థితుల్లో తన కుమారుడైనటువంటి యేసయ్యను ఈ లోకానికి పంపించి ఆయన కార్చిన అమూల్యమైనటువంటి రక్తం ద్వారా, ఆయన చేసిన
కలువరి సిలువ బలియాగం ద్వారా ప్రియమైనటువంటి వాళ్ళరా ఇక్కడ తెలియపరచబడతా ఉంది, తన కుమారునితో సారూప్యము గలవారగున్నట్లుగా అనే మాట తెలియపరచబడతా ఉంది. తన కుమారునితో, యేసయ్యతో అనగా దేవుని కుమారుడు అంటే యేసు ప్రభు వారు దేవుడే, అదృశ్య దేవుని యొక్క స్వరూపి అని కొలసీ పత్రిక తెలియపరచబడుతుంది. కనుక యేసుతో అనగా దేవునితో సమానంగా ఉండే విధంగా, దేవుని యొక్క రూపంలో ఉండే విధంగా, దేవుని యొక్క గుణగణాలతో ఉండేటువంటి విధంగా కోల్పోయినటువంటి రూపాన్ని దేవుడు ముందుగా ఏ రూపాన్ని అయితే మనకిచ్చాడో, ఏ గుణాలతో అయితే మనల్ని అలంకరించి ఆత్మ సంబంధమైన ఒక గొప్ప ప్రాణులుగా మనల్ని పెట్టాడో ప్రియులరా, అట్టి ఉన్నత స్థితిలోనికి మరలా ఆయన తీసుకొస్తున్నాడంట తన కుమారునితో సారూప్యం. ఏమండి, ఒక అమెరికన్తోనో ఒక యూరోపాయన్తోనో పలానా అందంగా లేకపోతే బాగా డబ్బున్నటువంటి వ్యక్తి యొక్క సమానతలోనికి నన్ను తీసుకెళ్ళటానికి ఇష్టపడట్లేదు, కానీ సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుని యొక్క కుమారుడుగా ఈ లోకానికి వచ్చిన యేసయ్య యొక్క సారూప్యంలోనికి నన్ను మరి తీసుకురావడానికి ముందుగానే నిర్ణయించాడంట. భవిష్యత్తులో ఎవరైతే యేసు ప్రభువు నమ్మబోతున్నారో అది ముందుగా ఎరిగినటువంటి దేవుడు వారిని తన కుమారుని యొక్క స్వరూప్యంలో ఉంచటానికి ప్రణాళిక పన్నుంచాడంట. ఇది బైబిల్ థియాలజీలో ప్రియమైన వాళ్ళరా ఒక అద్భుతమైనటువంటి టాపిక్ అన్నమాట. ఎలక్షన్ అనేటువంటి ఒక టాపిక్ ఉంది, దాంట్లో ఈ మాట తెలియపరచబడతా ఉంటుంది అన్నమాట. భవిష్యత్తులో ఎవరైతే ప్రభువు నమ్మబోతున్నారో వాళ్ళందరినీ ఆయన ముందుగానే ఎన్నిక చేసుకున్నాడు అనేటువంటి మాట రాయబడి. ఎఫ్సీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో జగత్తు పునాది వేయబడక మునిపి ఆయన మిమ్మును క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాడు అనేటువంటి మాట తెలియపరచబడతా. కాబట్టి దేవుని యొక్క ఏర్పాటు ఆయన నమ్మేటువంటి వారి విషయంలో ఆ ఏర్పాటు ఇప్పటిది కాదు, అది జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నేను దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నాం. ఆయన కుమారుని యొక్క స్వరూప్యంలోనికి నీవు నేను రావాలని ఆయన ఆశపడుతున్న దేవుడిగా ఉంటున్నట్లుగా చూస్తాను. కాబట్టి మన యొక్క స్థితిని గతిని ఉన్నత స్థాయికి దేవుడు తీసుకెళ్ళిపోయినట్లుగా తెలియపరచబడతా ఉంది. అందును బట్టి మనం ఈ రోజున ప్రభువుని కనపరచాలి. చివరి విషయాన్ని గమనిస్తే 30వ వచనంలో, మరియు ఎవరిని ముందుగా నిర్ణయించనో వారిని, ఎవరిని పిలిచనో వారిని నీతిమంతులుగా, ఎవరిని నీతిమంతులుగా తీర్చనో వారిని. ప్రియులరా, దేవుడు మనల్ని ముందుగా నిర్ణయించడమే కాదు, క్రీస్తులో ఉండాలని నిర్ణయించడమే కాకుండా మరి తన యొక్క నిర్ణయాన్ని బట్టి మనల్ని పిలిచినటువంటి దేవుడుగా ఉన్నాడు. పిలిచినటువంటి దేవుడే కాదు, మనల్ని ఏం చేశాడంటమ్మా, నీతిమంతులుగా మార్చాడు. తన నీతితో మనల్ని కప్పాడు. నీతి అనేది ఏ కోశాన లేనటువంటి మన జీవితాలను దేవుని యొక్క నీతితో మనల్ని నింపేశాడు. నీతిమంతులుగా మార్చడమే కాదు, అద్భుతమైనటువంటి విషయం ఏమిటో తెలుసండి, చివరిగా నీతిమంతులుగా ఎవరినైతే తీర్చాడో వారినంట ఏం చేశాడంటండి, మహిమ పరుస్తాడు అనే మాట రాయలా, భవిష్యత్తులో జరిగేది కాదంట, మహిమ పరచెను అయిపోయిందంట. అది భవిష్యత్తులో జరగబోయే కార్యం కంప్లీట్ అయిపోయిందని చెప్పడానికి వాడినటువంటి పదం ప్రియులారా. ఇంకా ఒక రకంగా మనం చెప్పాలంటే మనం యేసుక్రీస్తు ప్రభువారి యొక్క విశ్వాసంలో ఉన్నాం కాబట్టి, ఆయనలో ఉన్నాం కాబట్టి మనము మహిమపరచబడినటువంటి గుంపులో ఉన్నట్టే, మహిమపరచబడినటువంటి గుంపులో ఉన్నట్టే. మహిమాన్వితమైనటువంటి జీవితంగా నా జీవితాలను ప్రభు చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రోజున మనం గమనించినట్లయితే ఒక 6 ప్రాముఖ్యమైన విషయాలు మనం తెలుసుకున్నాం. ఏంటి అన్నట్లయితే, మన ప్రభు బలహీన సమయంలో ఏం చేస్తాడండి, సహాయం చేస్తాడు. వదిలిపెట్టేవాడు కాదండి, దూరపరిచేవాడు కాదు. నువ్వు ఎవరు నమ్ముకుంటున్నావు, ఎవరిని వెంబడిస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు? యేసు ప్రభుని నమ్మావు, ఈ రోజున నీ సహవాసం ఏదండి, నీ తెగింపేది ప్రభు కోసం ఒక పనిని, ఒక మరి అతి ముఖ్యమైనటువంటి పనులు సైతం ప్రక్కన పెట్టి ప్రభు సన్నిధికి రాగలుగుతున్నావా? రాలేని స్థితి. అయితే మన ప్రభు అయితే బలహీన సమయంలో సైతం మనల్ని ఏం చేస్తున్నాడండి, వదిలిపెట్టకుండా సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు. రెండవదిగా మనం చూసాం, ఏం చేశాడంటే ఆయన ప్రార్థన నేర్పించిన వాడు. అంతేకాదు మన పక్షాన ఆయనే విజ్ఞాపన చేసే దేవుడుగా, పరిశుద్ధాత్ముడుగా మనకున్నాడు. అట్టి దేవుడు మనకు మన హృదయాల్లో అనుగ్రహింపబడ్డాడు. యేసు ప్రభు నమ్మిన వెంటనే పరిశుద్ధాత్ముడు ఎక్కడికి వచ్చాడమ్మా, మన హృదయాల్లోకి వచ్చాడు. ఆయన మన పక్షంగా విజ్ఞాపన చేస్తాడంట.
ఆయనే విజ్ఞాపం చేయడానికి సిద్ధంగా ఉంటే నీవు నేను మాత్రం సిద్ధంగా ఉన్నట్లా. అయ్యా నీవే నన్ను పట్టుకెళ్ళు, నన్ను తొయ్యి, నువ్వే మాట్లాడు, ఇట్లాంటి మాటలు మాట్లాడటం కాదు. మనం మన హృదయాన్ని సిద్ధం చేసుకొని కూర్చోవాలి ప్రభు సన్నిధిలో. అప్పుడు ఆయన అవసరమైన మాటలు మనకిచ్చి ప్రభుతో మాట్లాడేటట్టు చేస్తాడు. కాబట్టి ప్రార్థన నేర్పించి మన పక్షాన్ని విజ్ఞాపం చేసే దేవుడు. మూడవదిగా హృదయ రహస్యాలు ఎరిగినటువంటి దేవుడు, హృదయాల్ని పరిశోధన చేసే దేవుడు, హృదయాలను శుద్ధి చేసే దేవుడు. ఏమండి, హృదయం యొక్క వ్యాధిని, ఇబ్బందిని, ఇరుకును పోగొట్టగలిగేటువంటి దేవుడు, టోటల్గా హృదయాలను రిపేర్ చేయగలిగినటువంటి ఒక గొప్ప ఎవరండి ఆయన? ఎవరమ్మా ఆయన? కార్డియాలజిస్ట్ ఆయన. ఆయన ఒక గొప్ప సర్జన్. హృదయాల్లో ఉన్న వెలితంతా పోగొట్టేటువంటి వాడు, హృదయ పరిశోధకుడు ఆయన. హృదయ పరిశోధకుడు, అంతరింద్రియాలను పరీక్షించేటువంటి వాడు అని ఇర్మీయా 17లో కూడా మనం గమనించాం. నాలుగోది మనం గమనిస్తున్నట్లయితే రోమా 8:28లో మనం చూసాం, సమస్తాన్ని సమకూర్చి జరిగిస్తాడంట. ఎందుకోసం? మేలు కోసం. నీ మేలు కోరే వాళ్ళు ఏమైనా అందరూ చాలామంది కూడా నీ మేలు కోరరు. చాలామంది కూడా మన మేలు కోరరు. ఎవరు మేలు కోరతారు మరి? ఏమండి, ఈ లోకంలో ఉన్నటువంటి ఎంత గొప్ప భార్యాభర్తలైనా వాళ్ళ సెల్ఫిష్నెస్ ఎక్కువ ఉంటుంది అనమాట. నేను బాగుండాలా, ఏమైపోయినా పర్వాలా. ఏమండి, అతి తక్కువ మంది అన్నమాట ఇతరుల యొక్క మేలు కోరేటువంటి వాళ్ళు. కానీ బైబిల్ సెలవిస్తూ ఉంది, మన ప్రభు అయిన దేవుడు ఎలాంటి వాడు తెలుసా? మేలు కోసమై సమస్తాన్ని సమకూర్చేవాడంట, సమకూర్చి జరిగించేవాడంట. అట్టి దేవుడిని ఉదయకాల సమయంలో గణపరచాలి. తర్వాత 5వ విషయాన్ని చూసాం, యేసయ్య యొక్క స్వరూప్యంలోనికి మారుస్తున్నటువంటి దేవుడు, యేసయ్యతో సమానునిగా మనల్ని చేస్తున్నటువంటి దేవుడు అండి. ఈ లోకంలో అందరూ కూడా మరి నాతో సమానంగా ఉండాలి, నాలాగా వీళ్ళందరూ ఉండాలి అని కోరుకునేవాళ్ళు చాలా తక్కువ కదండి. మాకంటే మా చెల్లెళ్ళు తక్కువ స్థితిలో ఉండాలి, వాళ్ళకంటే మేము ఉన్నత స్థితిలో ఉండాలి. ఏమండి, సంఘంలో ఉన్న ఒక విశ్వాస కంటే నేను టాప్ లెవెల్లో ఉండాలా, అబే వాళ్ళే ఉందండి అనేటువంటి మైండ్ చాలామందికి ఉంటుంది. కానీ మన ప్రభు ఏంటో తెలుసా? తన కుమారుడైనటువంటి యేసయ్యతో సారూప్యము గలవారుగా ఉండటానికి ముందుగానే నిర్ణయించాడంట. అద్భుతమైన విషయం. చివరిది 6వది, ప్రియులారా, ఎవరినైతే ముందుగా నిర్ణయించాడో వాళ్ళని పిలిచాడు, నీతిమంతులుగా మార్చాడు, మహిమ పరచను అనేటువంటి మాట తెలియపరచబడతాం. విత్ హిస్ హెవెన్లీ గ్లోరీ హి ఫిల్డ్ us అవర్ లైఫ్, ఫిల్డ్ us విత్ హిస్ గ్లోరీ. ప్రియులారా, నిజంగా ఆయన అంత గొప్ప మహిమ కలిగినటువంటి దేవుడు. ఆయన మనలను మహిమపరచేశాడు అనేటువంటి మాట తెలియపరచబడుతుంది. కాబట్టి ఈ రోజున పాపులముగా, దుర్మార్గులముగా, బలహీనులముగా, పడిన స్థితిలో, చచ్చిన స్థితిలో ఉన్నటువంటి మనలను ప్రభు అయినటువంటి దేవుడు ఆత్మ ద్వారా, పరిశుద్ధ ఆత్మ ద్వారా బలహీన సమయంలో మనకు సహాయం చేసి, అర్థమైందండి, ప్రార్థన ఎలా చేయాలో నేర్పించి, మన పక్షాన తానే మాటలిచ్చి నడిపించి, మన హృదయాన్నంతటిని కూడా పరిశీలన చేసి చెడును అంతటిని పోగొట్టి, అంతేకాకుండా ప్రియులరా సమస్తాన్ని కూడా మనందరికీ కరెక్ట్గా జరిగేటట్లుగా, మేలు జరిగేటట్లుగా మన కోసమే సమస్తాన్ని జరిగిస్తూ మరి మనలను ఏం చేశాడండి? మనం 6వదిగా మనం చూసాం, తన కుమారుని యొక్క స్వరూప్యంలోనికి మారుస్తూ తన వంటి మహిమతో మనలను నింపివేసినటువంటి దేవుడిగా మనం గమనిస్తూ ఉన్నాం. ఏ యొక్క మహిమ అనేటువంటిది, ఏ గొప్పతనం, ఏ వెలుగు లేనటువంటి మన చీకటి బ్రతుకులను దేవుడు తన వంటి మహిమతో కప్పేస్తూ ఉన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా. కాబట్టి ఈ స్టెప్స్ అన్నీ మనం గమనిస్తూ ఉన్నట్లయితే ఆయన ఎంత గొప్ప దేవుడై ఉన్నాడు నా పక్షంగా, నీ పక్షంగా. అయ్యో, నా జీవితం ఇలా బలహీనతలో పడిపోయినప్పుడు, పాపంలో పడిపోయినప్పుడు నాకు సహాయం చేసి నిలబెట్టాడు, ప్రార్థన నేర్పించాడు, నా పక్షాన ప్రార్థన చేశాడు, నా హృదయాన్ని పరిశోధన చేశాడు, పాపాలు తీసివేశాడు, దూరపరిచాడు. అంతేకాకుండా ఏం చేశాడంట? తన యొక్క మరి కుమారునితో సారూప్యమైనటువంటి స్థితిలోని తీసుకొచ్చి మహిమపరిచాడు అని నీ జీవితాన్ని గురించి నువ్వు అర్థం చేసుకున్నటువంటి వ్యక్తివైతే, నేను నా ఉన్నటువంటి నా స్థితి ఇది నా సొంతంగా వచ్చింది కాదు, నేను ఎక్కడి నుంచో తెచ్చుకుంది కాదు, నా యేసయ్య వల్ల నాకు వచ్చింది, నా యేసయ్య వల్ల నా జీవితం మహిమపరచబడింది,
నా యేసయ్య వల్ల నేను ఈ రోజున సంఘంగా కూర్చొని ఉన్నా, నా యేసయ్య వల్ల ఈ రోజున ఆయన్ని స్తుతించగలుగుతున్నా, మహింపరచగలుగుతున్నా అని తెలుసుకున్న వారమై మరి మనం సంపూర్ణమైన మనసుతో, హృదయంతో మన ప్రభు అయిన యేసయ్యను, మన ప్రభు అయిన దేవుణ్ణి ఆరాధిద్దాం. తల వంచుదాం.